వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము, ప్రముఖ న్యూరో సర్జన్. మరి బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చాలా విరివిగా ఇప్పుడు ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే మాట మనం వింటున్నాము. సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏముంటాయి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. నమస్తే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు రూట్ కాజ్ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ అనేది అసలు ఏమిటి అంటే మెదడుకి రక్త ప్రసరణ ఏదైతే నార్మల్గా ఉన్నాడో సృష్టికర్త ఇచ్చిన తగ్గడం వల్ల దానివల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్లో ఉండే కణాలు న్యూరాన్స్ అంటాం, అవి డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల వచ్చే ఇబ్బందులే స్ట్రోక్. అంటే ఏమిటి, స్ట్రోక్ రావడం ఒక ఎత్తు, తర్వాత కానీ సరైన సమయంలో కానీ సక్రమణ వైద్యం జరగకపోతే నడకలో కానీ మాట మాట్లాడడం కానీ జ్ఞాపక శక్తులు కానీ ఏదన్నా ఎవరిని పిలవాలన్నా కానీ అసలు వ్యక్తి ప్రతి దాని మీద కూడా పరాధీనం అయిపోతాడు. ప్రపంచం అంతా కూడా స్ట్రోక్ పెరుగుతూ ఉందండి. గత 30 సంవత్సరాల్లో 70% పెరిగింది. అంటే ఎంత ఎక్కువ జరుగుతుంది చూడండి. ప్రపంచం అంతా ఇప్పుడు తీసుకున్నట్టయితే గణాంకాల ప్రకారం 100 మిలియన్ల కొత్త కేసులు వస్తున్నాయి. భారతదేశంలోనే ప్రతి 1,00,000 జనాభాకి అంటే 140 కోట్ల జనాభా సుమండి, ప్రతి 1,00,000 జనాభాకి 138 మందికి స్ట్రోక్ వస్తుంది. అంటే మన దగ్గర నుంచి లోడ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువే. ఇంకా ఆర్థిక విషయం తీసుకున్నట్టయితే ప్రపంచం అంతా కూడా 0.66% జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో తక్కువైపోతుంది. ఇంకా అసలు మనీ వైజ్ చూసుకున్నట్టయితే దగ్గర $1 ట్రిలియన్ అమెరికన్ వేస్ట్ అవుతుందట. అంటే దానివల్ల ఖర్చు అవుతుంది, వేస్ట్ అనే కన్నా. అంటే స్ట్రోక్ వచ్చింది, దానికి వైద్యం అయింది, హాస్పిటల్ తాలూకు ఖర్చు, లేకపోతే దాని వలన లాస్ ఆఫ్ మ్యాండేస్ అంటాం, అంటే ఉద్యోగానికి వెళ్ళలేకపోవడం, ఇలా రకరకాల కార్యక్రమాలు. అందువల్ల స్ట్రోక్ అన్నది ఒకటి అందరికి తెలియాల్సింది ఏమిటంటే ఇదేదో క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కాదు. స్ట్రోక్ కానీ సరైన సమయం రాకుండా ఉంటేనే మంచిది, ఎవరికి కూడా రాకూడదని కోరుకుందాం. వచ్చింది అనుకోండి, దాన్ని సరైన క్రమంగా సరైన సమయంలో గుర్తించి సరైన వైద్యం జరిగితే అసలు నమ్మశక్యంగా అన్ని ఫలితాలు ఉంటాయి. ఇంకొక మాట, కారణాల లోపలికి వెళ్ళే లోపల చూసుకున్నట్టయితే దగ్గర ఒక 90% స్ట్రోకులు ఏమిటి తెలిసిన మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని. అంటే ఏమిటి, దాన్ని కొంచెం మనం మన జీవిత సరళి మార్చుకుంటే, ఉదాహరణకు బీపీ ఉందనుకోండి, బీపీ కోసం కొంచెం సాల్ట్ తగ్గించి దాన్ని వాడితే, బీపీ రెగ్యులర్గా టెస్ట్ చేయించుకొని మందులు వాడితే, ఇట్లా మోడిఫైబుల్ కాజెస్ అని అంటారు. అట్లా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందా లేదా అనే లక్షణాలు కూడా ఈ మధ్యకాలంలో నిమోనిక్ అని, అంటే మనం ఏదో జ్ఞాపక శక్తిని ఉంచడానికి ఒక ట్రిక్ అనమాట. సింపుల్గా అదేదో న్యూరో సర్జన్ న్యూరాలజిస్టే గుర్తుపట్టాల్సిన అవసరం లేకుండా కొన్నాళ్ళ క్రితం ఫాస్ట్ అని వచ్చింది. అంటే మాట కూడా బాగుంది, ఫాస్ట్గా గుర్తించేది. ఫాస్ట్ అంటే ఏమిటి, ముఖంలో ఏదైనా తేడా, మూతి ఒక పక్కన వంకర అవ్వడం కానీ, చెయ్యి కిందకి డ్రూప్ అయిపోవడం కానీ, మాటలో తేడా రావడం కానీ, లేకపోతే ఇలాంటివి వచ్చేటట్టయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే దీనిలో తెలిసింది ఏమిటంటే దగ్గర ఒక 14% కొన్ని పోస్టేజ్ సర్క్యులేషన్, అంటే మిగతా భాగాల్లో వచ్చిన స్ట్రోక్లు మిస్ అయిపోతున్నారు. అందుకని దాకా ఇప్పుడు ఏం చేశారంటే బీ ఫాస్ట్ అన్నారు. అర్థమైందా? బి అంటే ఏమిటి, బి అంటే ఏదన్నా కానీ కారణం వల్ల ఇబ్బంది కానీ వచ్చేటట్టయితే బ్యాలెన్స్ తప్పడం. ఇవన్నీ కూడా ఈ చిన్న మెదడు ప్రాంతానికి సంబంధించింది, దాన్ని పోస్టేజ్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. బి అంటే బ్యాలెన్స్ తప్పడం, ఐ అంటే కంటిలో సరిగ్గా కనబడకపోవడం కానీ, ఒక వస్తువు 2 వస్తువులు కనబడడం కానీ, ఒక కన్ను కానీ 2 కన్ను కానీ, ఇది వచ్చినట్టయితే కూడా స్ట్రోక్ సంబంధించిన లక్షణమే సుమా. అలాగే బీ ఫాస్ట్, ఈ లక్షణాలు ఉండేవాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి వైద్య విధానం అవన్నీ ఉంటుంటాయి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరికీ మనకు తెలిసింది ఏమిటంటే షుగర్ ఉంటే వస్తుంది, రావచ్చు, బీపీ, ఊబకాయం ఉంది, లేకపోతే స్మోకింగ్, పొగ, ఏదైనా రూపంలో పొగ తీసుకోవడం వల్ల కానీ, తర్వాత శరీరానికి వ్యాయామం తక్కువ అయిపోయింది,
ఇవి మనకు తెలిసిన కారణాలు. మాటకి ఇంకా చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అది కాకుండా అవన్నీ కన్వెన్షనల్ కారణాలు. ఇప్పుడు మనం ఆశ్చర్యపోయే కారణాలు కొన్ని వచ్చాయి, నాన్ కన్వెన్షనల్ కారణాలు, నమ్మశక్యం కానీ. నమ్ముతారా మీరు? తలనొప్పి వచ్చినప్పుడు మైగ్రేన్ అని అందరూ ఎంతో మంది వస్తుంటారు. మైగ్రేన్ వచ్చి దానితో పాటు ఆరా అంటే ఏదో వస్తువు కంటి ముందు ఏదో సరి కనబడకపోవడం, ఏదైనా కానీ ఇబ్బంది ఎలా అనిపించటం, కంటి ముందు ఒక వస్తువు రెండు వస్తువులా కనబడడం వచ్చేదాన్ని ఆరా అంటారు. వచ్చే ముందు ఏదైనా సరిగా ఏదో ముందు వచ్చేటట్టు తెలియడం, అలాంటి మైగ్రేన్ ఆరాను. అలాంటి వచ్చే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. అదే కదా ఆశ్చర్యం. ఇది నాన్ కన్వెన్షనల్ కాదు. ఇప్పుడు ఎవరన్నా పిల్స్ వాడారు, అది పీరియడ్స్ రాకుండా వాడడానికి, స్త్రీలు కొంతమంది వాడుతూ ఉంటారు, వాళ్ళకు వచ్చేది అందువల్ల. అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత వాతావరణంలో వేడి అంటే టెంపరేచర్ పెరిగిపోవడం, లేకపోతే ఎయిర్ పొల్యూషన్. అది ఎయిర్ పొల్యూషన్తో మనం బతకాల్సిందేగా, కానీ మరి అదొక పెద్ద కారణం అయిపోయింది. లేకపోతే ఇన్ని స్ట్రోక్లు పెరగడానికి కారణం అదే అయిపోయింది. సరే, ఎప్పుడో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే కోవిడ్ వచ్చినప్పుడు స్ట్రోక్ పెరగడమే కాకుండా కోవిడ్ వచ్చిన 3 సంవత్సరాలు అయినా కూడా స్ట్రోక్ తాలూకా శాతం, అంటే కోవిడ్ రానక్కర్లేదు, గమనించాలి అందరూ. కోవిడ్ అప్పుడు కోవిడ్ తో అడ్మిట్ అయ్యి పేషెంట్లు అవసరం లేదు. కోవిడ్ రాని వాళ్ళకు కూడా ఆ టైంలో ఉన్న కోవిడ్ తాలూకా వైరస్ తాలూకా ఏదైతే లోడు వాతావరణంలో అంత ఉండడం వల్ల ఈ స్ట్రోక్ తాలూకా శాతం డబుల్ అయిపోయిందట. అలాగే హార్ట్కి వచ్చేటువంటి హార్ట్ అటాక్ కూడా ఇన్ఫెక్షన్ వల్ల. ఇలాంటి ఇప్పుడు కారణాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ స్ట్రెస్ అని, సరే స్ట్రెస్ ఉండనే ఉన్నది. స్ట్రెస్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు ఈ డిప్రెషన్ అంటే మీరు చూశారు కదా, స్లీప్ యాప్నియా, ఊబకాయం వచ్చింది. ఊబకాయంతో ఆగిపోవడం లేదు, చాలా మందికి నిద్రభంగం జరుగుతూ ఉంటుంది రాత్రి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ కారణం వల్ల ఇలాంటి వల్ల కూడా వచ్చింది. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక నిమోనిక్ అని చెప్పాను, బీ ఫాస్ట్ లాగే 3S అన్నాడు ఆయన. 3S ఎస్ఎల్తో వచ్చేది. ఒకటి సాల్ట్, రెండోది ఇంకా ఆశ్చర్యం, సాల్ట్ అయితే పోనీ సీరియస్ బీపీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఇబ్బంది వచ్చింది. రెండోది స్క్రీన్ టైం. అంటే దేనితో సంబంధం లేకుండా ఒక్క స్క్రీన్ టైం వల్లే. చూశారు కదా. అదే కాకుండా ఇంకా మెయిన్ ఏమిటంటే తర్వాత స్ట్రెస్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్ట్రెస్. ఇప్పుడు సాల్ట్ గురించి ఏంటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ గగ్గోలు పెడుతూ ఉంది. 2 గ్రాముల కంటే 2000 మిల్లీగ్రాముల కన్నా సాల్ట్ అన్నది తీసుకోకూడదని. ప్రతి దగ్గర మనం ఈ యూట్యూబ్లో ఛానల్లో ఈ కుకింగ్ ఇవన్నీ వీడియోస్ చూపిస్తూ సాల్ట్ ఫర్ టేస్ట్ అని వేస్తాడు. టేస్ట్ వరకు బాగానే ఉంది, కానీ ఆ టేస్ట్తో సహా బ్రెయిన్ మీద కూడా దాని మీద ఇబ్బంది వదిలిపెట్టి వెళ్తుంటుంది. దాని వలన ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ రావడం కానీ, గుండెలో వచ్చేటువంటి వ్యాధులు పెరగడం కానీ, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. స్క్రీన్ టైం గురించి ఎలాగా, అది దానికి సంబంధం, అంటే మిగతా వాటితో సంబంధం లేకుండా స్క్రీన్ టైం. ఎవరైనా కానీ 3 గంటల కంటే ఎక్కువ కానీ స్క్రీన్ టైం రోజుకి అయ్యేటట్టయితే ఇబ్బంది రావడానికి ఆస్కారం. అవును, దానికి కారణం ఏంటంటే ఇమోబిలిటీ, కూర్చుండిపోయారు అలా. దానివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ కారణం. స్ట్రెస్ అనుకోండి, అక్యూట్ స్ట్రెస్ కానీ క్రానిక్ స్ట్రెస్ కానీ, స్ట్రెస్ కంటిన్యూస్ గా ఉన్నా కూడా దాని వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. మీరు అడగొచ్చు, ఏంటి ఈ కాలంలో వేడి వల్ల ఎందుకండి స్ట్రోక్ వస్తుంది అని. వేడి అన్నది దానివల్ల ఏమిటి, చెమట పడుతుంది, డిహైడ్రేషన్ వస్తుంది, రక్తం తిక్గా అయిపోతుంది గట్టిగా. దానివల్ల రక్త ప్రసరణ అనేది రక్తనాళాల నుంచి స్లో అయిపోతుంది, దానివల్ల స్లో. ఇప్పుడు పొల్యూషన్ అన్నారు. పొల్యూషన్ అనేది ఇప్పుడు మన హైదరాబాద్ నగరం తీసుకుంటేనే పొల్యూషన్కి చాలా కేంద్రం. ఢిల్లీ కానీ, ఒక హైదరాబాద్ ఢిల్లీ కానీ, మెట్రోస్ అన్నీ కూడా. దానివల్ల ఏమి జరుగుతుంది, ఏవైతే PM2.5 పార్టిక్యులర్ మ్యాటర్ అది రక్తనాళాలకు వెళ్ళి రక్తనాళాలని దాని లోపల ఉండి ఎండోథీలియం అని ఒక పొర ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. అదే కాకుండా వాతావరణంలో ఉండేటువంటి నైట్రస్ ఆక్సైడ్ అనేది కూడా ఇబ్బంది పెడుతుంది. అంటే ఎప్పుడైతే రక్తం ప్రసరణ వెళ్ళేటువంటి ఆ స్మూత్ గా సృష్టికర్త అమర్చినటువంటి ఆ పొర డ్యామేజ్ అయిందో, అక్కడ మళ్ళీ ఈ ప్లేట్లెట్స్ పేరుకుపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, రక్త ప్రసరణ తగ్గిపోతుంది, స్ట్రోక్ వస్తుంది.
ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో కొత్త కారణాలు అంటూ వచ్చాయి. పాత కారణాలు కాదే కాదు సరికదా, ఈ కొత్త అసలు ఊహించిన కారణాలు. అవును. దానికి తోడు ఇంకేమిటి, ఏదన్నా కారణం వల్ల కానీ వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని, ఇంకేదన్నా ఫైబ్రోసైటిస్ అని, ఇలాంటి వచ్చినా కూడా వాస్కులైటిస్ అని వచ్చినా కూడా వాళ్ళ వల్ల వస్తుంది. పుట్టినప్పటి నుంచి ఏదైనా కారణం వల్ల గుండెలో కానీ చిన్న రంధ్రం ఉంటే పర్సిస్టెంట్ ఫొరామిన్ వేలిగింది, దానివల్ల రావచ్చు. అలాగే కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన కారణాలు మనం చేయగలిగినవి చేయలేనని ఆలోచిస్తే వాతావరణం ప్రభుత్వం వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, లేకపోతే ఇప్పుడు వేడైంది అనుకోండి చెట్లు కొట్టేస్తున్నారు, క్లైమేట్ చేంజ్ మార్పు వచ్చేసింది. అసలు నీడన్నది తర్వాత కొట్టడమే కానీ చేతులు చెట్లు నాటించడం ఎంతవరకు లేదు. దానివల్ల ఏంటంటే ఆర్థిక ప్రగతి అన్నది ఒక పక్క నుంచి అడుగుతుంటే జనాల తాలూకు ఆరోగ్యానికి గడ్డిపడుతుంది అని ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సాల్ట్ అనుకోండి, దానికి అందరూ చెప్తున్నారు సాల్ట్ మంచిది కాదు, దానికి సబ్స్టిట్యూట్ పొటాషియం క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్, పొటాషియం క్లోరైడ్ కూడా బాగానే ఉంటుంది, కానీ అది ఇంకా ప్రాచుర్యంగా రాలేదు. అదే కాకుండా దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ వాడకూడదని ఉంటుంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా మిగిలినది ఏమిటంటే మళ్ళీ ఆవు యాసం లాగా చివరికి సాల్ట్ తగ్గించుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఈ పొటాషియం క్లోరైడ్ కొంచెం టేస్ట్ కూడా బాగుండదట, మళ్ళీ దాంట్లో ఈ సాల్ట్ కలిపి తీసుకుంటారు. చివరికి ఏదైతే మనం సాల్ట్ తగ్గించాలనుకోండి. ఇప్పుడు వైద్యం పేషెంట్ ఎవరన్నా స్ట్రోక్ గానితో వచ్చారనుకోండి, డాక్టర్ గా ఏంటంటే మనం ముందు అన్ని పరీక్షలు చేస్తాం. చిన్న చిన్న రక్త పరీక్ష, షుగర్ గాని ఉందా, బీపీ గాని ఉందా, ఏమిటి ఇంత ముందు నుంచి ఉందా, ఇలాంటివన్నీ చూసిన తర్వాత దానికోసం ముందు సిటీ స్కాన్ చేసి దాంట్లో ఏమైనా కలుస్తుంటే, ఎందుకంటే ముందు తెలియాల్సింది ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోక్. ఇస్కెమియా అంటే రక్త ప్రసరణ తగ్గడం, స్లో అవడం. దగ్గర 90% ఇస్కెమిక్ స్ట్రోకే. దానిలో మళ్ళీ మనం చెప్పుకుంటాం చిన్న రక్తనాళాల్లో వచ్చిందా తేడా, లేకపోతే పెద్ద రక్తనాళాల్లో మేజర్ వెసల్ ఎక్లూజన్, లార్జ్ వెసల్ ఎక్లూజన్ ఉందా, దాని గురించి 2 మాటలు మాట్లాడుకుంటాం. లేదు హెమరేజిక్ స్ట్రోక్ అనుకోండి, దానికి ఒక ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మెదడు లోపల రక్త ప్రసరణ, రక్త స్రావం జరగడం, రక్తం లోపల, అది దగ్గర 10%. ఇప్పుడు ముందు నిర్ధారణ అయిపోయింది ఎంఆర్ఐ ప్రకారం కూడా ఇది ఇస్కెమిక్ స్ట్రోకే. దానికి డాక్టర్ల ముందు ఉన్నతలు ఏమిటి చేయాలి అన్నది మనకి ముఖ్యమైనటువంటి సమస్య. చిన్న రక్తనాళాల్లో వచ్చినట్టు దానికి మందులు ఇవ్వడం, యాంటీ ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు సైన్స్ ప్రగతి ఎక్కడ జరిగిందంటే చాలా ముఖ్యమైన ఘట్టం జరిగింది 1994 జరిగింది, మెకానికల్ థ్రాంబెక్టమీ. అంటే ఏమిటి, రక్తనాళం లోపల ఏదైతే రక్తం గూడు కట్టుకుని ఉందో, రక్త ప్రసరణ నెమ్మది అయిపోయిందో, వెళ్ళటం లేదో, ఆ క్లాట్ ఏగా తీసేస్తే, ఆ క్లాట్ ఏగా తీసేస్తే దాని వల్ల వచ్చేదా అయ్యో ఎంత ఉపయోగం ఉంటుందంటే, అది చేయకముందు ఏదైతే కాళ్ళు వచ్చే వీక్ అయిపోయి ఇబ్బంది అయిపోయి మాట్లాడలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు అసలు పూర్తిగా ఆరోగ్యం కోలుకోవడం, ఒక వారంలో తిరిగి వెళ్ళిపోవడం కూడా. అయితే మన దేశంలో దాని తాలూకా ప్రాచుర్యం, వాడకం రావడానికి దగ్గర 2015. భారతదేశంలో మొట్టమొదటి హాస్పిటల్ చెన్నైలో ఒక హాస్పిటల్ ఉంది, ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ చేసింది. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు చాలా చోట్ల మా ఇన్స్టిట్యూట్లు కూడా చేస్తూ ఉన్నారు. దీనివలన ఇంకా సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంటుంది. దానిలో ఒక చిన్న ఇబ్బంది అలా ఏమిటంటే ఖర్చు. ఎందుకంటే ఇంతకుముందు అన్ని విదేశీ నుంచి దిగుబడి తెచ్చుకునేవాళ్ళు. దానికి భారత ప్రభుత్వం కూడా ముందంజ వేసి ఆత్మ నిర్భర్ భారత్ ప్రకారం ఆయుష్మాన్ భారత్ అనేవి స్కీమ్స్ పెట్టారు ఆయన. దాని ప్రకారం మైసూర్లో ఒక S3V అని ఒక ఈ స్టెంట్లు తయారు చేసే ఒక సంస్థ ఉంది. దానికి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ TDB వాళ్ళు సహకారం అందించి ఇది తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారు, దానికి ఫస్ట్ MRI చేసి దానిలో 2 భాగాలు నిర్ధారణ చేయాలి. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా పాత్ర చాలా ఉందండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు అనుకున్నట్టుగా ఒక శత్రువు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఉపయోగాన్ని కూడా దానివల్ల మానవాళికి చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఉన్న ఉపయోగం, అడ్వాంటేజ్ ఏమిటి, ఇంత డేటాని నిమిషాల మీద అనలైజ్ చేయగలరు. అంటే ఏమిటి, గత 15 సంవత్సరాల్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళ డేటా అంతా మనం ఫీడ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి
స్ట్రోక్ ఈ కారణంగా వచ్చింది అని చెప్పగలం. ఈ కారణం వల్ల వచ్చిందని కూడా చెప్పగలం. దానివల్ల ఏదైతే ఉందో ట్రావెల్ టైం కూడా తగ్గిపోతుంది, రికవరీ అనేది బాగా జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ గమనించాలి, మెదడులో ఎంఆర్ఐ చేస్తే 2 భాగాలు కనబడతాయి స్ట్రోక్ లో. ఒకటి కోర్, రెండోది పెనంబ్రా. కోర్ అంటే ఏమిటి? ఏదైతే రక్త ప్రసరణ ఆగిపోయి డ్యామేజ్ అయిపోయిన భాగాన్ని కోర్ అంటారు. దానికి మనం నిజానికి అప్పుడు ఇంకేం చేయలేదు. రెండోది ఏదైతే ఉందో పెనంబ్రా అంటే ఏమిటి? సజీవంగా ఉంది ఆ భాగం, అంటే మనకి ఇంకా ఆశ ఉంది, ప్రయత్నించవచ్చు. అక్కడ ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ పాత్ర చాలా వచ్చింది. అసలు మామూలుగా విండో పీరియడ్ ఇంత ముందు ఏమిటి? విండో పీరియడ్ అనేవారు 4 గంటల లోపల వస్తేనే ముందు ఇవ్వగలం, దానివల్ల లేకపోతే ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ వచ్చిన తర్వాత 6 గంటల వరకు విండో పీరియడ్. అంతేకాదు ఇప్పుడు కొన్ని ఉన్నాయి వేకప్ స్ట్రోక్ అంటే రాత్రి ఎప్పుడు వచ్చి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, తెలియదు కదా లక్షణాలు, తెల్లారిసరే కాలు చేయి వీక్ అయింది, వాళ్ళకి ఎట్లా తెలుసు ఏ టైంలో వచ్చిందో? దీనిని వేకప్ స్ట్రోక్ అంటారు. దానికి ఇప్పుడు ఏం చేశారు, 24 గంటల వరకు కూడా ఈ మెకానిక్ అంటే ఒక రోజు వరకు కూడా ప్రయత్నించవచ్చు. చూసారా, అలా మారుతూ ఉంది. అదే కాకుండా పోస్టివ్ సర్క్యులేషన్ స్ట్రోక్ అనేది నాకు చెప్పాను మీకు, కళ్ళు వస్తువులు సరి కనబడకపోవడం కానీ, బ్యాలెన్స్ తేడం కానీ ఇలాగ వచ్చినట్టయితే ఈ భాగం చిన్న మెదడులో వచ్చేటువంటి స్ట్రోక్ ని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. దాంట్లో వచ్చిన ఇబ్బంది వల్ల కూడా ఈ 24 గంటల లోపల చేయొచ్చట. అంటే మరి 24 గంటల వరకు ఆశ ఇంకా సజీవంగా ఉండాలి. అంటే కావాల్సిందల్లా ఆ మెదడు ఆ ప్రాంతంలో కొంతవరకన్నా సర్వైవ్ మెదడు కావాలి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తొందరగా సునిశ్చితంగా దాన్ని అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే ప్లేసులు చెన్నైలో లేదు, హైదరాబాద్ నగరంలో అవైలబుల్ ఉన్నాయి. సో స్ట్రోక్ వచ్చినబట్టే డాక్టర్ గారిని సంప్రదించి ఇవన్నీ కానీ మనం మీరు చూసుకున్నట్టయితే పాతకాలంలో స్ట్రోక్ అంటే జీవితాంతం కూడా అలాగే ఉండిపోతారు, డ్యామేజ్ అయిపోయింది ఇంకా లాభం లేదని కాకుండా ముఖ్యంగా ఈ పెద్ద రక్తనాళ లార్జ్ వెసల్ ఎక్స్ప్లోజన్ లో మెకానికల్ థ్రాంబెక్టమీ నా ప్రకారం చాలా గొప్ప పద్ధతి అని నేను చెప్తాను. దానికల్లా చేసేది అందరికీ తెలుసు, చెప్తూ ఉంటారు నా గుండెలో స్టెంట్ పడిందని. అలాగే గజ్జల నుంచి ఒక దీన్ని క్యాథెటర్ని పంపించి ఒక స్టెంట్ రిట్రీవర్ అని ఉంటుంది, అలాగే దాని నుంచి ఒక డివైస్ పెడతారు, దాంతో క్లాట్ లాగేస్తారు. అని చెప్పినంత సింపుల్ కాకపోయినా దానికి స్పెషలిస్ట్ వచ్చారు, ఇంటర్నేషనల్ రేడియాలజిస్టులు అని. వాళ్ళు చేసేటట్టయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏమిటంటే కానీ క్లాట్ కానీ గట్టిగా ద్రోగా అవ్వకపోతే సాఫ్ట్ గా ఉందనుకోండి, దాన్ని సక్షనింగ్ చేస్తున్నారు, ఆస్పిరేషన్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా క్లాట్ వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 2 రకాల పద్ధతులు కూడా ఎవరైతే చేస్తారో టేబుల్ మీద వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటారు. సరే, ఎవరికైనా కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయా? అంటే చిన్న పిల్లల్లో వచ్చే స్ట్రోక్లు తక్కువ. మీరు అంటే కొంతవరకు సరైన ప్రశ్న అడిగారంటే యంగ్ స్ట్రోక్ యంగ్స్టర్స్ లో భారతదేశంలో ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయం. యుక్త వయసు చిన్నపిల్లల కన్నా యుక్త వయసులో స్ట్రోక్స్ వస్తున్నాయి. యుక్త వయసు వాళ్ళు చిన్న తాలూకు లైఫ్ స్టైల్ మారిపోయింది, నిద్ర తక్కువైపోయింది, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల యంగ్ స్ట్రోక్స్ చాలా ఎక్కువైనాయి. అందువల్ల ఏమిటంటే యంగ్ స్ట్రోక్ అందరికీ ముందు చెప్పినట్టుగానే ఒకటి ఇలాంటి అలవాట్ల నుంచి చాలా వరకు దూరంగా ఉండాలి. శరీరానికి వ్యాయామం అవసరం. ఏదైతే మీరు చేసే పని కంపెనీలో పని చేయడం అన్నది ఎంత ముఖ్యమో కుటుంబం నడవడానికి మీరు మీ ఆరోగ్యం కోసం కూడా దృష్టి పెట్టాలి. ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాల సేపు వ్యాయామం, ఇల్లు జిమ్కి వెళ్ళక్కర్లేదు, కనీసం వాకింగ్ చేయాలి. చిన్నది ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం సేపు నడవచ్చు. అదే కాకుండా ప్రతి కంపెనీలో కూడా ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా దగ్గర 30 తర్వాత టెస్ట్ చేయించుకోవాలి. బీపీ అని ఉందా, షుగర్ ఉందా, ప్రతి వాళ్ళు చెకప్ చేసుకోవాలి. నాకెందుకు వస్తుంది, నేను ఆరోగ్యంగా ఉన్నానని వీటిలో పోకుండా టెస్ట్ చేయించుకోవడం చాలా. ఎందుకంటే అప్పుడే కానీ బీపీ ఎక్కువ బయటపడింది అనుకోండి. నిన్న ఎక్కడో చదువుతున్నాను, 27 సంవత్సరాల వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి ఏదో ఇబ్బంది ఉంది కానీ మామూలు చూస్తే డయాబెటీస్ అని తెలిసింది. ఆ తర్వాత తెలిస్తే దీంట్లో మెడలోని రక్తనాళంలో బ్లాక్ ఉంది, దానికోసం వైద్యం చేసేసరికి పూర్తి ఆరోగ్యవంతుడు అయిపోయాడు. మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ రాదుగా. అంటే ఇప్పుడు వైద్యం ఏంటంటే ప్రివెంటివ్ వరకు వెళ్ళింది. ముందు జాగ్రత్తగా కానీ తెలుసుకునేటట్టయితే దానికి సరైన వైద్యం చేసేటువంటి సౌకర్యాలు హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంది. కాబట్టి చేయాల్సిందల్లా డాక్టర్ని సంప్రదించి దాని వాళ్ళ సలహాల మేరకు కానీ అన్ని చేసుకున్నట్టయితే
ఏం ఇబ్బంది రాకుండా పూర్తి ఆరోగ్యం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే స్ట్రోక్ అన్నది క్యాన్సర్ లాంటిది కానే కాదు. ఇప్పుడు అదే కాకుండా భారతదేశం తాలూకు ఎకానమీ ప్రధానమంత్రి ఎన్నోసార్లు చెప్తున్నారు 3 ట్రిలియన్ కావాలి అనుకునేటువంటి ఆశ టార్గెట్ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ కలిపి దోహదకారులు అవుతారు. ఓకే సార్, మరి బ్రెయిన్ స్ట్రోక్ జెనెటికల్ గా వచ్చే అవకాశం ఉంటుంది? కొంత శాతం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ వస్తుందని డిటెక్ట్ చేసినట్లయితే ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా అవాయిడ్ చేయడానికి? అంటే టాబ్లెట్స్ అంటే ముందు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కారణం అని. ఓకే, ఇప్పుడు కూడా టాబ్లెట్స్ అవి కూడా వచ్చాయి. ఇంకా ఇప్పుడు మాట కొన్ని ప్రివెన్షన్ విషయాలే తెలుసుకోండి. ప్రివెన్షన్ ఎప్పుడు కూడా మంచిది. నమ్మరు ఏదైతే చాలా మంది పాతకాలంలో ఈ భోజనం చేసిన తర్వాత దంతాల మధ్యన ఏదైనా దూరిపోతే దాన్ని తీయడం ఫ్లాషింగ్ అంటారు. అది అసలు చాలా మంచిదట. దాని వలన ఏదైతే గుండెలో క్లాట్స్ తయారు అవడం కానీ లేకపోతే గుండె తాలూకా రిధము తేడా రావడం వచ్చి దాని వలన స్ట్రోక్ రావచ్చు. కాబట్టి అసలు ఎంతవరకు సలహాలు ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే ప్రతిరోజు దాన్ని దంత మధ్యలో ఉండేటువంటి ఇరుక్కుపోయిన క్లీన్ చేసుకోండి. ఫ్లాషింగ్ అనేది లేటెస్ట్ అని విన్నారు కదా. అదే కాకుండా ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు అన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు ఫ్లాషింగ్ అనేది ఒక పద్ధతి అన్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి ఈ స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే దీని పొల్యూషన్ వల్ల కానీ ఎక్కడైనా పొల్యూషన్ దగ్గర దూరంగా ఉండేటట్టు ప్రయత్నించాలి. మరి బయటకు వెళ్ళేటప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో మాస్క్ కూడా ఒక కోవిడ్ టైంలోనే కాదు, మాస్క్ ఏదన్నా కానీ ఆ చిన్న పార్టికులేట్ మ్యాటర్ అనేది మీకు దీని లోపలికి పోకుండా రక్తనాళాలను పోకుండా చూసుకునేటట్టయితే ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ ఉంది మన ఇప్పుడు? ఒకటి మెకానికల్ థ్రాంబెక్టమీ. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఏముందంటే ఇంతకు ముందు ఈ మధ్యన వచ్చిన కొత్త టెక్నాలజీ విషయాలు వచ్చాయి. కొలెస్ట్రాల్ అనేది బ్రెయిన్ లో ఉండేటువంటి కణాల్లో కూడా చేరిపోతుంది. కొలెస్ట్రాల్ అనేది రక్తనాళంలో చేరుతుందని మనకు తెలుసు. మైక్రోగ్లయాన్ ఉంటాయి, అంటే మెదడులో ఉండే ఇమ్యూన్ సెల్స్, రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఉన్నాయి మెదడులో కూడా. దాని మధ్యలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అవి కొత్త స్టడీలు వచ్చాయి. దాన్ని కానీ మనం ఛేదించేటువంటి పద్ధతి ఏమైనా కనిపెడితే దానికి కొంచెం మందులు ఈ మధ్యన వస్తుంది. అవి తగ్గడానికి కొంతమందికి మామూలుగా వాడే స్టాటిన్స్ ఏదైతే గుండెల కోసం వాడే రోజు స్టాటిన్ అట్రోస్టాటిన్ వాడే వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. ఇంకా కొన్ని పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి, స్ట్రోక్ అయిన తర్వాత ఈ మందులు ఈ పద్ధతులు వాడడం వల్ల బ్రెయిన్ కి ఒకేసారి రక్త ప్రవాహం ఎక్కువైపోతుంది. అది కూడా స్ట్రోక్ దారితీస్తుందా సార్? స్ట్రోక్ వచ్చింది ఆల్రెడీ. వినండి, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ రక్త ఇప్పుడు మాటకు మెకానికల్ థ్రాంబెక్టమీ చేశారు, సో ఓపెన్ అయిపోయింది, దానివల్ల రక్త ప్రవాహం ఎక్కువైంది కదా, డ్యామేజ్ అయింది. దాని వల్ల మళ్ళీ ఆ రీపర్ఫ్యూషన్ అంటారు, అది ప్రమాదం. ఇంకా డబుల్ వ్యామీ అది. దాన్ని తగ్గించడానికి మోనేట్ అని ఒక మందు వచ్చింది. ఇలాగ కొత్త కొత్త విధానాలు వచ్చాయండి, కొత్త మందులు కూడా వచ్చాయి. కాబట్టి దాని విధానాలు మారుతున్నాయి, పద్ధతులు మారుతున్నాయి, జాగ్రత్తలు చాలా మారుతూ ఉన్నాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి. వీటన్నిటికీ కూడా స్ట్రెస్ అన్నది అనుకోండి, లేకపోతే స్ట్రెస్ కు దూరంగా ఉండాలి. స్లీప్ యాప్నియా అంటే మళ్ళీ సేమ్ మీరు ఇది తగ్గించుకోవాలి, వ్యాయామం చేసుకోవాలి. ఏదైతే ఈ పిల్స్ వాడే అలవాటు ఉండే వాళ్ళు సాధ్యమైనంత తక్కువ చేసుకోవాలి. ఏదైనా గుండెలో ఇబ్బందిగా ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకున్నట్టు మైగ్రేన్ అనుకోండి, ఒక్క మైగ్రేన్ తీసి పడేయకుండా అలాగే ఏదైనా తేడా ఉంటే ముందు మాదిరి లేదు ఏదో తేడా ఉంది నాకు అనుకున్నట్టయితే డాక్టర్ని సంప్రదించినట్టే ఇది కూడా కారణం అనుకోని ఏదైనా కారణం వల్ల కానీ మీరు పికల్స్ లో వీటిలో దట్టించి సాల్ట్ వాడేటట్టు హేతుబద్ధం. అదే కాకుండా స్క్రీన్ టైం అన్నది మీరు ఆశ్చర్యపోతారు కానీ అది నిజం, అది సైన్స్ ప్రకారం ప్రూవ్డ్ అది. కాబట్టి ఇవన్నీ తగ్గించుకునేటట్టయితే ఇబ్బంది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 29 ప్రతి సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ దినంగా పరిగణిస్తారు. అంటే ఇప్పుడు చాలా జబ్బులకి వరల్డ్ ఎపిలెప్సీ డే అని ఉంది, ఆల్జిమర్స్ డే అని, అలాగే ఇది కూడా ఉంది. దీనికి ప్రతి సంవత్సరం ఒక నేపథ్యం ఉంటుంది. అంటే దాని తాలూకా థీమ్, ఈ సంవత్సరం థీమ్ మీరు ఉంటే అసలు ఆశ్చర్యపోతారు, కొంతవరకు గాబరపడతారు. ఎవ్రీ మినిట్ కౌంట్స్, సింపుల్ థీమ్. విన్నారా? అంటే స్ట్రోక్లు ఇంతకుముందు 4 గంటల విండో పీరియడ్ అనో లేకపోతే 6 గంటల వరకు చేయించుకోవచ్చునని మీరు ఇంటి దగ్గర ఉండకండి. ఈ లక్షణాలు ఇందాక చెప్పినటువంటి ఏవైతే బీ ఫాస్ట్ కానీ ఫాస్ట్ కానీ లక్షణాలు కానీ వచ్చేటట్టయితే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్ని నిమిషాలు కానీ కారణం ఏదైనా కానీ లేట్ అవుతూ ఉంటే అన్ని మిలియన్ల కణాలు మెదడు లోపల డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం అవకాశం ఉంది. కాబట్టి చాలా చక్కటి నేపథ్యం నాకు అనిపిస్తూ ఉంది 2025 సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే తాలూకా నేపథ్యం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.